లంచాలు తీసుకున్నట్లా ముందు వరుసలు ఉండే ఓ 4 శాఖల పేర్లు చెప్పమంటే రెవెన్యూ, పోలీస్, టౌన్ ప్లానింగ్, ఆర్టీఓ, ఆబ్కారీ అని ఇట్లా వరుస పెట్టి చెప్పొచ్చు. అయితే ఏ మాట కామాటేనోళ్ళ ఈ లంచాల ముందు వరుస క్రమంలో విద్యాశాఖ నెంబర్ చాలా దూరంలోనే ఉంటుంది అని చెప్పాలి. మరి అట్లా విద్యాశాఖ వెనుకబడితే చూసి తట్టుకోలేకపోతున్నట్టున్నది. ఖతిమ శాఖలతోటి పోటీ పడేందుకు సాయ శక్తుల కృషి చేస్తుందట గీ మేడం. చూడు రియవలా. అరే రే రే, విద్యాశాఖను ముందు వరుసలో ఉంచాలని మేడం తనలాడుకుంటే తాపత్రయపడుతుంటే గీ ఏసీ బోల్ అస్సలు ఓర్వలేనట్టురు కదా. వచ్చి రెడ్ హ్యాండెడ్గా దొరకబట్టి దోషిని నిలబెట్టినట్టు ఎట్ట నిలబెట్టురు చూడు పాపం. ఏదో రిటైర్మెంట్ బెనిఫిట్స్ వస్తున్నాయి కదా, ఓ కడిబెడు పాలల్లా ఓ చెంచాడు తిత్తే ఏమవుతుంది అన్నట్టు ఓ 30,000 మాత్రం లంచం డిమాండ్ చేసిందట. ఓ గాయంత దానికే దొరకబట్టిస్తారా గిట్లా. పాపం ఎంత ఫీల్ అవుతుందో చూడు మేడము. ఏపీ పల్నాడు జిల్లా చిలకలూరిపేట మండల విద్యాశాఖ అధికారట ఏసీ బోలకు దొరికిన కాదు ఏసీ బోలు దొరకబట్టిన ఈ లక్ష్మీ మేడం. మండల ఎడ్యుకేషనల్ ఆఫీసర్ చిలకలూరిపేట 1 సంబంధించిన ఎన్ఈఓని అలాగే జూనియర్ అసిస్టెంట్ ఇద్దరిని ఈరోజు రెడ్ హ్యాండెడ్గా డబ్బులు తీసుకుంటుంటే పట్టుకోవడం జరిగింది. చల్లా శ్రీనివాసరావు అనే ఈ పెద్ద మనిషి రిటైర్మెంట్ అయిందట. ఈయనకు రావాల్సిన రిటైర్మెంట్ బెనిఫిట్స్ కోసం మేడం సంతకం కోసం పోతే నాకేటి లాభం అని అడిగిందట. అయితే సరే నీకు కావాల్సిన లాభం నేను ఇప్పిస్తా అని ఆయనతో ఏసీ బోలకు ఫిర్యాదు అయిందట. చివరికి 30,000కి ఒప్పందం చేసుకుంది. నేను ఇప్పుడు 5వ తారీఖు నాడే ఆమె బిల్లు ఇస్తే నువ్వు డబ్బులు ఇస్తే కానీ ఆమె సంతకం పెట్టదంటే ఇప్పటిదాకా ఆగాను. నేను ఏసీబీ వారికి తెలియజేయటం జరిగింది. వారు వచ్చి రెడ్ హ్యాండెడ్గా వారి ఇంటి దగ్గరే పట్టుకోవడం జరిగింది. ఇక మేడం వాళ్ళ ఇంటికాడనే లంచం తీసుకుంటుంటే దొరకబట్టిరు ఇట్లా. కానీ ఏది ఏమైనా సరే మేడం, మిమ్మల్ని ఇవాళ అరెస్ట్ చేయొచ్చు, మీ మీద కేసు నమోదు కావచ్చు, మీ పరువు గంగల కలిసిపోవచ్చు. అయినా సరే మళ్ళా మీ లంచాల ఉద్యమాన్ని అస్సలే ఆపొద్దు. అవినీతిలో చాలా వెనుకబడ్డ మీ విద్యాశాఖను మీరే ఎట్లా పెట్టి ముంగడికి తీసుకొచ్చి ఖతిమ శాఖలతోటి పోటీలో నిలబెట్టాలి మేడం. ఆల్ ద బెస్ట్ మరి.